ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు దేవిశ్రీ. నేను ఫైనల్ బీఎస్సీ స్టాట్ కంప్యూటర్స్ చదువుతున్నాను. అసలుకి అందరికీ ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే ఏఎస్ఎన్ అనగానే అందరికీ తెలిసేది ఏంటి అంటే జాబ్స్. ఎందుకు జాబ్స్ ఇంతలా వస్తున్నాయి, ఈ కాలేజ్కి మాత్రమే ఎందుకు ఇంతలా వస్తున్నాయి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే దాని వెనుకుండే రీజన్ లైఫ్ స్కిల్స్ మాత్రమే. ఆ లైఫ్ స్కిల్స్ నిర్వహిస్తున్న ఒకే పర్సన్ మా రామచంద్ సార్ మాత్రమే. ఈ లైఫ్ స్కిల్ ఇలా జరగడానికి ఇంతమందిని సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తుంది సార్ ఒక్కరు మాత్రమే. 700 మందిని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళందరి యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చూసుకుంటూ చేసేది సార్ మాత్రమే. సో ఈ లైఫ్ స్కిల్స్ అనేది నిర్వహించడానికి రీజన్ సార్. అండ్ ఈ లైఫ్ స్కిల్స్లో అసలు మాకేం నేర్పిస్తారు అంటే జాబ్స్లో ఇంటర్వ్యూలకి ఎలా అటెండ్ అవ్వాలి ఇవి కాదు మాకు నేర్పించేది. మా పర్సనల్ క్యారెక్టర్ మేము ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు ఒక అమ్మాయిగా నీకంటూ ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి, జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఆ జాబ్ని ఎంత ధైర్యంగా చేయగలగాలి, అసలు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఒక అమ్మాయిగా ఈ సొసైటీలో, ఈవెన్ ఒక అబ్బాయికి కూడా నువ్వు ఈ లైఫ్లో ఒక మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిగా ఎదగాలి అంటే నువ్వేం నేర్చుకోవాలనేది మాకు లైఫ్ స్కిల్స్లో నేర్పిస్తారు. అండ్ మేము 1 year నుంచి లైఫ్ స్కిల్ ట్రైనింగ్లో ఉన్నాము. మీరు అసలుకి ఏం నేర్చుకున్నారు ఈ లైఫ్ స్కిల్స్లో ఈ 1 yearలో అంటే మాకు జాబ్ రావడం రాకపోవడం విషయం పక్కన పెడితే మేమంటూ మా క్యారెక్టర్ ఏంటి అనేది మేమేంటి అనేది ఇక్కడ తెలుసుకున్నాము. స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా కోల్పోయేది వాళ్ళ ఓన్ క్యారెక్టర్ని. మేము ఇక్కడ మళ్ళీ మా ఓన్ క్యారెక్టర్ని మేమేంటి అనేది తెలుసుకున్నాము. అండ్ మాలో ఉండే చిన్న నెగిటివ్ థాట్స్, చిన్న నెగిటివ్ బిహేవియర్ మొత్తం కూడా ఇక్కడ పోతుంది. ఎక్కడైనా కానీ ఒక ప్రిన్సిపల్ అయ్యుండి అంత హోదాలో ఉండి కూడా సార్ మా కోసం ఎవ్రీ మూమెంట్ని స్పెండ్ చేస్తారు. ఏఎస్ఎన్ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకి గుర్తొచ్చేది సేఫ్టీ. సార్ మేము ఎంత చిన్న మూమెంట్లో సార్తో కలవాలని వెళ్ళినా కానీ సార్ ఎంత బిజీ ఉన్నా కానీ మాకు టైం ఇస్తారు, అది ఫస్ట్ ప్రియారిటీ. అండ్ ఇంకొకటి ఏఎస్ఎన్ అసలు ఎందుకు చదవాలి అండ్ లైఫ్ స్కిల్స్ నిర్వహిస్తున్నా కానీ మీరు అంత యాక్టివ్గా ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే సార్ మాకు దాని పట్ల అంత ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. అండ్ అందులో మేము ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాన్ని మాకు చెప్పారు. సో మేము అందుకే అంత ఇంట్రెస్ట్గా లైఫ్ స్కిల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అండ్ నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది. మా పేరెంట్స్ ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపులే. వాళ్ళకి ఒక జాబ్ అనేది ఇంట్లో ఒక అమ్మాయి జాబ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో అలా ఎన్ని వేల మందికి జాబ్స్ రావడానికి రీజన్ అయింది లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం వన్స్ ఇక్కడ ఏఎస్ఎన్లో జాయిన్ అయిన తర్వాత ఒక పర్టికులర్ వేలో వెళ్ళిపోతూ ఉంటాము. అంటే డిస్ట్రాక్షన్స్ని కూడా ఎట్లా ఫేస్ చేయాలనేది చెప్తారు మాకు ఇక్కడ. ఇప్పుడు అందరికీ ధైర్యం ఉండాలని లేదు, అందరూ మాట్లాడాలని లేదు. ఇక్కడ కాలేజ్లో మనకి నేర్పించేది ఏంటంటే ప్రియారిటీ, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారు అండ్ అందరూ మాట్లాడగలిగేలా చేస్తారు. మా కాలేజ్లో అంటూ ఇంట్రోవర్ట్ పర్సన్స్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఇంట్రోవర్ట్ పర్సన్స్గా కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు. సో అది మాత్రం చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఇన్ని జాబ్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే మేము ఎక్కడ నటించము. ఈ లైఫ్ స్కిల్స్లో మేము నేర్చుకునేది ఏంటంటే మా సొంత ఓన్ క్యారెక్టర్, దాన్ని డెవలప్ చేసుకోవడానికి మేము హార్డ్ వర్క్ చేస్తాం కానీ ఎలా నటించాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అనేది మాత్రం మేము ఎప్పుడు నేర్చుకోము ఇక్కడ. సార్ మమ్మల్ని ఎప్పుడు మ్యానిపులేట్ చేయమని టీచ్ చేయరు. ఈ లైఫ్ స్కిల్స్లో మీరు ఎలా చేంజ్ అయితే ఈ సొసైటీకి ప్రాపర్ పర్సన్గా సిటిజన్గా ఉండగలుగుతారనేది టీచ్ చేస్తారు. అండ్ నేను నేర్చుకున్నది నా అంతటా నేను చేంజ్ అయ్యింది ఏంటి అంటే ఈ లైఫ్ స్కిల్స్లో నేను ఫస్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ పర్సన్నే. కానీ అది ఎక్కడ ఎలా మాట్లాడితే నీకంటూ రెస్పెక్ట్ పెరుగుతుంది, నీ మాటల వల్ల నీకు రెస్పెక్ట్ వస్తుంది అని సార్ పర్సనల్ ఇంట్రెస్ట్తో ప్రతి పర్సన్ని ఇంత 700 మందిలో ఒక్కొక్క పర్సన్ని పర్టికులర్గా పట్టించుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అని తెలుసుకొని వాళ్ళు చేంజ్ అయ్యేలా చేయడం అనేది ఎంత పెద్ద విషయమో అది సార్ మాత్రమే చేస్తున్నారు. అండ్ ఇది లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్ వల్ల మాత్రమే జరుగుతుంది. అండ్ మా సీనియర్స్ మాకు చెప్పింది ఇదే, మేము మా జూనియర్స్కి చెప్పబోయేది కూడా ఇదే. ఏఎస్ఎన్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ లైఫ్ స్కిల్స్, జాబ్స్ తెచ్చుకోవడం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మా పేరెంట్స్కి ఇక్కడ జాయిన్ చేసినందుకు. అండ్ మమ్మల్ని ఇలా గైడ్ చేసిన రామచంద్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.